Hi, good morning. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. ఆ బర్డ్ చూసారా, బుడ్డి చక్కగా అక్కడ చెట్టు మీద కూర్చొని పడుకుంటాం. నీమ్ ట్రీ మీద చూడండి, గమనించారా? చిట్టి బర్డ్ ఉంది అక్కడ. ఇవ్వండి 2 పిల్లులు. డైలీ ఒకటి వస్తుంది, నిన్నటి నుంచి 2 వస్తాయి. నీ ఫ్రెండా? వైట్ పిల్లి ఎవరు నువ్వు ఇవాళ వచ్చావు? బ్లాక్ అండ్ వైట్. అది వైట్ పిల్లి, న్యూ పిల్లి. వైట్ పిల్లి కమియర్. రోజు వచ్చేదాన్ని తరిమేస్తుంది చూసారా? ఇట్రా. కిందకి పారిపోయింది చిట్టి పిల్లి. ఇదిగోండి, ధనియాలు జల్లుతున్నానండి ఈరోజు. కొద్దిగా సాయిల్ టిల్ చేసేసి అలా అలా అదిగోండి, ధనియాలు తీసుకొని అలాగా జల్లేస్తున్నాను లైట్గా. ఐఎమ్ సోయింగ్ కోరియాండర్ సీడ్స్ సో దట్ కోరియాండర్ లీవ్స్ plants will come. We can use in curry preparations. కర్రీస్లోకి మనకి డైలీ కావాలి కదండి కొత్తిమీర. వెజ్లోకి, నాన్ వెజ్లోకి ఎక్కువ మన ఇంట్లో పండించుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. తక్కువే తీసుకుంటే సరిపోయిద్ది మన ఇంట్లోది. బయట కొనే దానికంటే ఇంట్లోది కొంచెం వేసుకున్నా చాలు, ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి కూరలో వేసుకోవచ్చు ఇవి కనుక చక్కగా వస్తే, కొత్తిమీర తయారైతే. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కదండి వాతావరణం. ఇంకా సమ్మర్ తగ్గినట్టే ఉంది కొద్దిగా. వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం కొంచెం ఇంకా అలా అలా ట్రై చేయాలన్నీ సీడ్స్. ఇంకా ఇది కొత్తిమీర వస్తే చక్కగా ప్రతిరోజు కూరల్లో వాడుకోవచ్చు. సో ఇంకా అట్లా జల్లేసి పైన ఇంకా మట్టితో కవర్ చేసేసానండి, సాయిల్ వేసేసి. సో ఐ కవర్డ్ దోస్ కోరియాండర్ సీడ్స్ విత్ సమ్ సాయిల్ యాజ్ అప్పర్ లేయర్. Just like that, adjust the soil evenly. అలా అలా చక్కగా పరిచేసుకుంటే సరిపోయిద్దండి. ఆ సీడ్స్ కనపడకుండా సాయిల్తో కప్పేసి కొంచెం వాటర్ చేసేసుకుంటే సరిపోయిద్ది. అయితే నేను ఈ సాయిల్లో కొంచెం బోన్ మీల్, ఇంకా వర్మీ కంపోస్టు, శాండ్, సాయిల్, ఓల్డ్ సాయిల్ కొద్దిగా, న్యూ సాయిల్ కొద్దిగా, ఇంకా కోకోపీట్, ఇంకా అట్లా అట్లా కొన్ని కలిపానండి. ఫర్టిలైజర్స్ అయితే బోన్ మీల్ వేసాను, సీవీడ్ గ్రాన్యూల్స్ ఒకటి. సో ఐ ప్రిపేర్డ్ దిస్ సాయిల్ విత్ సమ్ fertilizers. I included some fertilizers like seaweed granules, a little bone meal,
and mixed the soil with some coco peat, sand, old soil, like that. So we can add fertilizers like cow manure, NPK also, everything little if we give to that soil, then our seeds will grow well. సో కొంచెం ఇంకా ఒక వారానికి ఒకసారి అలా గ్యాప్ ఇచ్చుకొని కొంచెం ఏది ఉంటే అదే వేసుకోవటమేనండి, NPK అట్లాగా. మళ్ళీ వర్షం నీళ్ళు కూడా పడతాయి కదా, సరిపోయింది. ఇవేమో బర్డ్స్కి పెట్టానండి, చక్కగా వచ్చి తింటున్నాయి. బర్డ్స్, ఉడతలు, పావురం పిల్లలు ఇంకా వస్తున్నాయి. బర్డ్స్, బుడ్డి బర్డ్స్, రకరకాల బర్డ్స్ తింటున్నాయి వచ్చి చక్కగా. ఇంక ఇవి ఉల్లిబందులు వేసానండి, అవి వచ్చేసినాయి చక్కగా. ఇవి చేపల కూరల్లోకి యూజ్ చేసుకుంటున్నాను నేను. సో ఐఎమ్ యూజింగ్ ది స్ప్రింగ్ ఆనియన్స్ ఇన్ ఫిష్ కర్రీ ప్రిపరేషన్. See those flowers, so beautiful, pale yellow flowers, table rose. I am plucking some neem leaves and giving to every plant as fertilizer, natural fertilizer. This plant is near to my building, so that is also our plant only. So it came so high and I am able to pluck every leaf, so I am using as fertilizer. వేపాకులు వేసేస్తున్నానండి, చక్కగా పురుగులు అయిపోతాయి. అందుబాటులో ఉంది నాకు అది. చెట్టు బాగా పైకి వచ్చేసింది, బిల్డింగ్ పైకి చక్కగా. పూత కూడా ఉంది. We can observe some flowers also, neem flowers. So thank you for watching. If you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ ప్లేస్. హ్యావ్ ఎ నైస్ డే. ఇదేం ప్లాంట్ కామెంట్ సెక్షన్లో రాయండి నాకు. నెక్స్ట్ ఇది చూసారా, పనుగంటాకు కూర అండి. స్టెమ్స్ అలా గుచ్చేస్తున్నాను, ఇంకా లీవ్స్ వస్తాయి. చక్కగా పప్పులో వేసేసుకోవచ్చు. ఇది కంటికి మంచిది అని ఇది పెంచుతూ ఉంటాను నేను ఎప్పుడు. This is one kind of leafy veg. I am putting those stems. I am inserting stems so that leaves will come again, and we can use in dal, preparation of dal or stir fries. These leaves are good for eyesight, so this is valuable plant. Good for health. Leaves will regrow if we put stems. ఇవి కొమ్మలు పెట్టుకుంటే సరిపోయిద్దండి, ఆకు వచ్చేస్తుంది చక్కగా. పొనగంటాకు ఈజీగా వచ్చేస్తుందండి, పప్పులో వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది, కంటికి మంచిది కూడా. అందుకని ఇది అందరూ పెంచుకోండి. పొనగంటాకు కూర చాలా మంచిది, ఫ్రైలు చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు అలా. ఇంకా చక్కగా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంక ఈ గడ్డి ఇవన్నీ పీకేసి కొత్త సీడ్స్ వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవాలి స్లోగా. ప్లాంట్ని బట్టి నేను పాట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అన్ని రకరకాలు పెడతా, బిగ్ సైజ్, స్మాల్ సైజ్, ప్లాంట్ని బట్టి అనమాట.
ఇంక చిన్న చిన్న ప్లాంట్స్కి అంత పెద్ద పెద్ద ఎక్కువేం అవసరం లేదు. ఈ లైట్ వెయిట్ కూడా ఉంటుంది డాబా మీద. ఇలాంటి ప్లాస్టిక్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ లైట్ వెయిట్ చూసుకోవాలి ఇప్పుడు టెర్రస్ మీద అయితే. ఇంకా తర్వాత స్టాండ్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో అన్నీ ఒకేసారి కొనలేం కదా, నిదానంగా ఒక్కోటి దేనికి అవసరమో ఏది అవసరమో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కొనేసేయకూడదు, ఎందుకంటే సమ్మర్లో ఏమీ రావు, అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఏదన్నా పెద్ద చెట్లు ఉంటే సర్వైవ్ అవుతాయి, కానీ సమ్మర్లో చిన్న చిన్నవి అన్నీ పోతాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తవి పెట్టుకోవాలి. కొన్ని బ్రతికితే కొన్ని ఉంటాయి, అప్పుడు మన లక్ బాగుంటుంది. లక్ బాగుంటే కొన్ని ఉంటాయి సమ్మర్ని సర్వైవ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉడతమ్మా ఎడిపోయింది తొండ ఉడత. బ్లాక్బెర్రీ వచ్చావా? మిడత, ఇదిగో మిడత. కిషోర్
కిట్టి, ఎవరు ఈ తెల్ల పిల్లి, వైట్ పిల్లి ఎవరు? మీ ఫ్రెండా? ఏ వైట్ పిల్లి ఎవరు నువ్వు ఇవాళ వచ్చావు? కిట్టిదా? కిట్టి, ఏ వైట్ పిల్లి కమియర్, ఇట్రా. కిట్టి కిట్టి కిట్టి, దా కిట్టి, రైట్. తిన్నావా ఫుడ్? దా కిట్టి.